వాడీవేడిగా సామర్లకోట కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో పలు అభివృద్ధి అంశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం జరిగిన 0 అవర్లో వార్డులలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సిబిఎం సెంటర్ వద్ద హైమాస్ట్ లైట్ స్తంభం ప్రమాదకరంగా ఉందని, అలాగే కొట్లమ్మ చెరువు గట్టుపై విపరీతంగా ముళ్ల పొదలు పెరిగిపోవడంతో వాకింగ్ చేసే వాకర్లు ఇబ్బంది పడుతున్నారని 2వ వార్డు కౌన్సిలర్ పాలిక కుసుమ అన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ మాట్లాడుతూ, పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, కొన్ని ప్రాంతాల్లో పగలు విద్యుత్ దీపాలు వెలుగుతూ దర్శనమిస్తున్నాయన్నారు. ఎన్ఎఫ్సిఎల్ చెరువులో చేపలు చనిపోయిన విషయంపై మన్యం చందర్రావు మాట్లాడుతూ, చేపలు చనిపోయిన నీటిని ప్రజలకు త్రాగునీరుగా ఏ విధంగా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై డీఈ వ్యంగ్యంగా మాట్లాడడంతో చందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యులందరూ డీఈ వైఖరిని తప్పుపట్టారు. ఇంకా పలు సమస్యలపై సమావేశంలో సభ్యులు చర్చించారు. తర్వాత అన్ని శాంపుల్స్ తీసుకెళ్ళి రావడంలో ఆర్డర్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఈ విషయం ప్రాబ్లం అయ్యేది. దానికి సార్ మాట్లాడారండి తిరుపతికి. నెక్స్ట్ ఏంటంటే కార్యక్రమం కూడా మాట్లాడారండి. వీళ్ళందరూ కూడా టీమ్స్ వస్తాయండి. పూర్తిగా ఇప్పుడు దాకా ప్రజెంట్ ఏం కావట్లేదు. బయటకి ఎడప్షన్ లో కూడా న్యూస్ వాడట్లేదు. వాళ్ళు తీసుకోవట్లేదు సార్. ప్రజెంట్ ఏంటంటే పబ్లిక్ దానికోసం సార్ దానికోసం సార్ వీళ్ళందరూ చూపించి మాట్లాడేది కూడా ఏంటంటే మీ విధానం అయితే బాగుంది. మీరు మాట్లాడే విధానం చెరువులో పంపి చెరువులో తీసుకుంటే